श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधं श्रीबालधन्वि कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత మనం మార్గశీర్ష వైభవాన్ని, ఆ వైభవంలో భాగంగా భగవద్గుణానుభవాన్ని చేస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున గజేంద్రుడి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. గజేంద్రుడు అంటే మన ఇంద్రియాలకు ఒక సంకేత రూపమైనటువంటి వాడు అని కూడా మనం చెప్పుకున్నాం నిన్నటి రోజున. ఇంద్రియాలు అనేటువంటివి మన చెప్పు చేతలలో ఉండాలి, కానీ అవి చెప్పినట్లుగా మనం చరించకూడదు. ఎప్పుడైతే మనం అవి చెప్పినట్లు చరిస్తామో మనలో ఉండేటువంటి ఏవైతే ప్రకృతులు ఉంటాయో అవి సక్రమంగా పనిచేయవు, మన బుద్ధి సక్రమంగా పనిచేయదు, తద్వారా మనకు పతనం ఏర్పడుతుంది. ఈ దృష్టాంతాన్ని చెప్పడం కోసమే మనకు గజేంద్రుడి యొక్క వృత్తాంతాన్ని భాగవతంలో తెలియజేయడం జరిగింది వేదవ్యాస మహర్షి. నిన్నటి రోజున చెప్పుకున్నాం, గజేంద్రుడు దూరంగా ఉండేటువంటి ఒక సుందరమైనటువంటి కొలనును చూచాడు. ఆ కొనల్లో ఉండేటువంటి ఆ సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. వాస్తవానికి అతను వచ్చినటువంటి పని వేరు, దాహం వేసింది కాబట్టి దాహం తీర్చుకోవడం కోసమే వస్తూ ఉన్నాడు. దాహం తీర్చుకోవడం కోసం వచ్చినటువంటి వాడు దాహం తీర్చుకొని వెళ్ళిపోవాలి. దాహం తీరినటువంటి తర్వాత ఇంకా ఎక్కువగా ఆశిస్తే ఆ ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. తనకు దాహం వేసింది, మడుగు దగ్గరికి వచ్చాడు, దాహం తీర్చుకున్నాడు తన తోటి ఏనుగులతో కలిసి. ఇక ఎప్పుడైతే దాహం తీర్చుకున్నాడో, దాహం తీరిందో, అక్కడ ఉండేటువంటి ఆ సౌందర్యానికి ముగ్ధుడై ఇక ఆడుకోవడం ప్రారంభించాడు ఆ కొలనులో. అక్కడ ఉండేటువంటి ఆ సౌందర్యం అంతా చిన్నాభిన్నమైంది. ఆ తామర తూళ్ళు పీకేస్తూ ఉన్నాడు, అక్కడ ఉండేటువంటి నీటిని తన తొండ నిండా పూరిస్తూ ఉన్నాడు, ఒక్కసారి ఆకాశంలోకి వదులుతూ ఉన్నాడు. ఆ కొనలులో ఉండేటువంటి అనేకమైనటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో అవి అస్తవ్యస్తంగా సంచరిస్తూ ఉన్నాయి ఈ దెబ్బకు. ఈ ఒక్క ఏనుగే కాదు కదా, తనతో ఉండేటువంటి ఏనుగులన్నింటినీ కూడాను తాను ఆ సరస్సులోకి దింపి అక్కడ ఉండేటువంటి ఆ నీటితో ఆడుకుంటూ ఉంటే, ఒక్కసారి తొండం పూరించి పైకి వదులుతూ ఉంటే ఆ నీటితో సహా కొన్ని ఎండ్రకాయలు, మొసళ్ళు కూడా వస్తున్నాయి. అంటే అంత పెద్ద తొండం అన్నమాట. అంటే అంత పెద్ద మదించినటువంటి ఏనుగు లోపల ఉండేటువంటి జంతువులు భయపడి కంపిస్తూ ఉన్నాయి, మొసళ్లతో సహా అన్నీ కూడా. ఒకటి కాదు, అన్నీ భయపడుతూనే ఉన్నాయి. దాహం తీర్చుకోవడానికి వచ్చినటువంటి ఏనుగు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నది. మనం కూడా ఇంద్రియాలకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరం తీరిన తర్వాత ఇంకా కావాలి అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో అదే పతనానికి దారితీస్తుంది. ప్రతి ఇంద్రియానికి కొన్ని విషయాలు కావాలి, అది తప్పదు. కాబట్టి ఆ విషయం తీర్చుకునేంతవరకే దాన్ని మనం వినియోగించుకోవాలి. అలా కాకుండా దాన్ని ఎప్పుడైతే
మన అవసరం తీరిన తర్వాత కూడా ఉపయోగిస్తూ ఉంటామో అదే వ్యసనం అవుతుంది. వ్యసనం పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఇంద్రియాల్ని మన అదుపులో ఉంచుకోవాలి. ఈ ఇంద్రియ సంఘాతం ఎలాంటిది అంటే ఎంత గొప్పవాడినైనా కూడా వశం చేసుకొని ఆడిస్తూ ఉంటుందట. తమాషాగా ఒక కథ చెప్తారండి. ఒక గురువుగారు ఉన్నారు, శిష్యుడికి జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు, భాగవత ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ శిష్యుడు బాగా చదువుకున్నటువంటి వాడు, ఆ విద్యార్థుల్లో కల్లా బాగా తెలివిగలవాడు, అన్ని విషయాలను కూడా ఒక్కసారి చెప్తే ఆకళింపు చేసుకునేటువంటి ఏకసంధాగ్రాహి. ఇట్లా ఉన్నటువంటి ఆ శిష్యుడికి చెబుతూ ఉంటే అనుకోకుండా ఆ సందర్భంలో ఒక మాట వచ్చింది. ఏమిటి? బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం అపికర్షతి అని ఒక వాక్యం వచ్చింది. ఇంద్రియగ్రామ బలవాన్, ఈ ఇంద్రియ సమూహము అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటిది. విద్వాంసమపి కర్షతి, ఎంత విద్వాంసునైనా సరే ఆకర్షింపజేస్తుంది, అంటే తన వశం చేసుకుంటుంది అని చెప్పి దానికి అర్థం. వెంటనే శిష్యుడికి అనుమానం వచ్చింది కదా, గురువుగారు విద్వాంసం అని అంటున్నారు కదా, విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాడు, పండితుడు, తత్వజ్ఞానం తెలిసినవాడు అని కదా అర్థం. మరి తత్వజ్ఞానం తెలిసినటువంటి వాడిని కూడా అవి ఆ ఇంద్రియాలు కనుక వశపరుచుకుంటే అప్పుడు ఆ విద్వాంస శబ్దం పనికిరాదు అక్కడ. అప్పుడు తత్వజ్ఞానం తెలిసినవాడు అని మనం చెప్పకూడదు. తత్వజ్ఞానం తెలిసినవాడు ఇంద్రియాలకు లోబడడు, ఇంద్రియాలకు లోబడినటువంటి వాడు పండితుడు కాలేడు. కాబట్టి పరస్పర వైరుధ్యం వచ్చింది కదా. పరస్పర వైరుధ్యం రాకూడదు కదా మాటలో. అజ్ఞాని అయినటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు ఇంద్రియాలకు లోబడ్డాడు అంటే తప్పు లేదు. కానీ తత్వజ్ఞానం తెలిసినవాడు, ఆత్మజ్ఞానం తెలిసినవాడు కూడా ఇంద్రియాలకు లోబడతాడు అంటే దానికి దీనికి పరస్పర వైరుధ్యం లేదు. చీకటి ఉంది కానీ వెలుతురు ఉంది అంటే ఎట్లా కుదురుతుంది? వెలుతురు వస్తే చీకటి ఉండకూడదు, చీకటి ఉంటే వెలుతురు ఉండకూడదు. రెండిటికి పరస్పర వైరుధ్యమైనటువంటి విషయాలు కదా, ఏదో ఒకటే ఉండి తీరాలి. కాబట్టి మీరు చెప్పినటువంటి ఈ శ్లోకం నాకు అసంబద్ధంగా తోస్తుందండి అన్నాడు. నాయన, ఇక్కడ పుస్తకాల్లో ఉన్న విషయాన్ని నేను చెప్పాను, దానికి మించి నేనేం చెప్తాను రా నాయన అన్నాడు. సరే అయిపోయింది, కొంతకాలం గడుస్తూ ఉంది. ఇలా గడుస్తూ ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత ఈ శిష్యుడు అనుకోకుండా నదీ తీరానికి స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక సౌందర్యమైనటువంటి రూపం కనిపించింది, ఒక స్త్రీ రూపం. ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆ సందర్భంలో ఇతని జాతి ఏమిటి, ఇతని వయస్సు ఏమిటి, ఆవిడ వయస్సు ఏమిటి, ఇవన్నీ ఆయన విమర్శించాల. ఆ రూపాన్ని చూశాడు, మోహించాడు, వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని వెళ్ళాడు. వెళ్ళి నేను వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను అని చెప్పాడు. ఆమె అంది కదా, సరే నాకు ఏ అభ్యంతరం లేదు, వివాహం చేసుకోవాలి అంటే మా కులంలో ఒక ఆచారం ఉంది. ఏమిటి అంటే ఆ ఆచారం వివాహం చేసుకునేటువంటి స్త్రీని తన భుజాలపైన ఎక్కించుకొని మొత్తం ఊరేగింపుగా గ్రామం వరకు తీసుకుని వెళ్ళి ఆ గ్రామ పెద్ద ఎవరైతే ఉంటారో ఆయనతో మాట్లాడి ఆ తండ్రితో మాట్లాడితే కానీ వివాహం జరగదు, మా కులాచారం అది, దానికి అంగీకరిస్తే వివాహం చేసుకుంటా అంది ఆవిడ. ఒక్కసారి పరవశించినటువంటి వాడు సరే నేను దీనికి అంగీకరిస్తున్నాను అన్నాడు. భుజాల మీదకి ఎత్తుకున్నాడు, తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళుతూ ఉన్నాడు. కొంత దూరం అయిన తర్వాత ఈ శ్లోకం చెప్పింది, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరిషతి అని చెప్పి అనేటప్పటికీ కింద ఆ ఎక్కించుకునేటువంటి పాదాలు చూస్తే గురువు గారి పాదాలు. ఒక్కసారిగా వాడికి ఒళ్ళు జల్లుమని, అయ్యయ్యో గురుదేవా మీరా, వాస్తవమే, కర్షతి కర్షతి కర్షత్యేవా, వాస్తవమే, ఎంత తెలివిగలవాడు ఎంత చదువుకున్నవాడు అని కాదు, ఎంత చదువుకున్నవాడైనా ఎంత తెలివిగలవాడైనా సరే ఈ ఇంద్రియగ్రామం, ఈ ఇంద్రియాలు అనేటువంటి ఉంటాయి కదా, అవి వశపరుచుకుంటాయి, ఎవరూ కూడా ఈ ఇంద్రియాలకు అతీతులు కాలేరు అని చెప్పి అంగీకరించాట ఆ శిష్యుడు. కాబట్టి ఎంత గొప్పవాడైనా ఇంద్రియాల దగ్గర ఓడిపోవలసిందే. మరి ఎట్లా దాన్ని వశపరుచుకోవాలి అంటే అభ్యాసం. అభ్యాసం ఎలా వస్తుంది? ప్రతిరోజు కూడా తాను ఈ భూతశుద్ధి లాంటి ప్రక్రియలు ఎప్పుడైతే చేసుకుంటాడో అప్పుడు ఆ ఇంద్రియాలు మనస్సుకు వశపడి మనస్సు మన అధీనంలో ఉంటుంది అని శాస్త్రం మనకు చెబుతుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఇంద్రియాలని మనం పూర్తిగా స్వచ్ఛందంగా వదిలేస్తామో అవి ఎట్లా పడితే అట్లా ప్రచరిస్తూ ఉంటాయి, తద్వారా పతనం ఏర్పడుతుంది. ఈ గజేంద్రుడు దాహం కోసం వచ్చినటువంటి వాడు దాహాన్ని తీర్చుకొని వెళ్ళిపోకుండా ఏం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడ ఉండేటువంటి ఆ కాలంలో ఆడుకోవడం ప్రారంభించాడు. అక్కడ ఉండేటువంటి ఆ జంతువులన్నిటికీ కూడాను ఇబ్బంది ఏర్పడింది. ఈ సమయాన్ని చూస్తూ ఉన్నటువంటి దూరంగా ఉండేటువంటి ఒక మొసలి కాసుకొని ఉంది.
కాచుకొని 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 ఒక్కసారిగా ఆ ఏనుగుపైకి దాడి చేసింది. ఇదే అండి ఇక్కడ చమత్కారం. అంటే ఇంద్రియాలు ఎప్పుడైతే విషయవాంఛల్లోకి వెళుతూ ఉంటాయో ఈ విషయవాంఛలు కొంతకాలం తర్వాత ఇంద్రియాలను కూడా జయిస్తాయి. ఒక వ్యక్తికి ఏదో ఒక దుర్వ్యసనం ఉందనుకోండి, మొట్టమొదట సరదాకి ప్రారంభిస్తాడు. అందరూ ఏదో పని చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి సరదాకి ప్రారంభిస్తాడు. ఆ సరదాగా కొంచెం అలవాటు అవుతుంది. ఈ అలవాటు ఏమవుతుందంటే కొంతకాలం పోయిన తర్వాత అది గనక లేకపోతే వీడు లేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ విషయాలే ఇంద్రియాలని జయిస్తాయి. అంటే విషయ వాంఛలు అనేటువంటివి ఇంద్రియాలని కూడా లోపరుచుకొని ఇంకా అవి ఆడడం ప్రారంభిస్తాయి. ఈ పేరులో కూడా గజేంద్రుడు అని అన్నాం కదా, ఇంద్రుడికి ఏంటో తెలుసా అండి, అసలు ఇంద్రియ నియంత కాబట్టే ఇంద్రుడు అని ఆయనకి పేరిట. ఎవరైనా సరే జపం కానీ తపస్సు కానీ చేస్తూ ఉంటే ఆయన వచ్చి పరీక్ష చేస్తాడు, ఇతని ఇంద్రియాలు సక్రమంగానే ఉన్నాయా లేకపోతే వాడికి బుద్ధికి దోచినట్లు ప్రవర్తిస్తూ ఉన్నాయా అని పరీక్ష చేసేవాడు కాబట్టే అతనికి ఇంద్రుడు అని పేరు. ఇక్కడ ఉండేటువంటిది గజేంద్రుడు అని పేరు కదా. మన ఇంద్రియ గ్రామాలు కూడాను గజేంద్రుడు లాంటివే. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క గజేంద్రుడే. కన్ను ఒక గజేంద్రుడే, ముక్కు ఒక గజేంద్రుడే, చెవి ఒక గజేంద్రుడే. ఏ ఇంద్రియాన్ని సరే మనం మన అదుపులో ఉంచుకున్నంత కాలమే, లేకపోతే అవి గజేంద్రుల్లా ప్రవర్తిస్తూ ఉంటాయి, వాటికి ఇష్టం వచ్చినట్టుగా వెళుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంద్రియాల్ని మన అదుపులో ఉంచుకోవాలి అని చెప్పడం కోసమే ఇక్కడ గజేంద్రుడు రూపంలో ఆ వృత్తాంతాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. సరే, ఈ గజేంద్రుడు ఎప్పుడైతే ఆ మడుగులో దిగి ఆడుకుంటూ ఉన్నాడో సమయం కోసం వేచి చూసినటువంటి ఒక మసలి ఒక్కసారిగా ఆ గజేంద్రుడి మీదకి ఒక్కసారి ఉరికింది, పట్టుకుంది. ఒక గొప్ప యుద్ధం జరిగింది. దీనికి ఆ యుద్ధ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారిగా ఎప్పుడైతే మొసలి ఆ ఏనుగుపైకి ఉరికిందో ఏనుగు తన తొండంతో ఒక్కసారి కొట్టిందట. కొట్టగానే ప్రాణాలు పోయినటువంటి మొసలి ఎట్లా అయితే చచ్చిపడి ఉంటుందో అట్లా పడి తేలుతూ మళ్ళీ ఒక్కసారి స్పృహ తెచ్చుకొని ఆ కోపంతో మళ్ళీ ఒక్కసారి లేచి మళ్ళీ ఏనుగుపైకి దూకిందట. ఇట్లా దాని రెండిటికి కూడాను ఒక పెద్ద యుద్ధమే జరిగింది. ఎంతకాలం జరిగింది? 1000 సంవత్సరాలు జరిగింది. మనకి వెంటనే అనుమానం వస్తుంది, 1000 సంవత్సరాల యుద్ధం చేసుకున్నారా అండి? 1000 సంవత్సరాల యుద్ధం జరుగుతాయా అండి అంటే జరుగుతుంది. ఎందుకు జరగదు? అక్కడ మనకు అంతర్గతంగా ఒక గొప్ప విషయాన్ని వేదవ్యాసుల వారు ఏం తెలియజేస్తున్నారంటే, ప్రతి మనిషి పుడుతూ ఉంటాడు, గిడుతూ ఉంటాడు, కానీ ఆ ఇంద్రియలోలత్వం అనేటువంటిది ఎన్ని జన్మలు ఎత్తినా కూడాను పోదు. మనం ఎన్ని జన్మలు ఎత్తుంటామంటే ఎన్నో కోట్ల జన్మలు. ఆ జన్మల్లో ప్రతి జన్మకి ఒక 100 సంవత్సరాలు వేసుకుంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికీ తీపి పదార్థం చూస్తే మన నోట్లో నీళ్లు లాలాజలం ఊరుతుంది, పులుపు పదార్థం చూస్తే నీళ్లు ఊరుతూ ఉంటుంది, లేకపోతే ఏదైనా సుందరమైనటువంటి ఒక ఆకారాన్ని చూస్తే చూడాలి అనిపిస్తుంది. ఇన్ని జన్మల్లో చూడలేదా? ఎన్ని జన్మల్లో చూడండి, కొత్తగా నీకు ఈ జన్మలో కనిపించింది కాదు, అది కొత్తగానే ఉంటుంది. సరే, స్పర్శ అది కొత్తగానే ఉంటుంది. దేనికి అది కొత్త, ఎప్పుడూ కొత్త. ఎన్ని సంవత్సరాలు కొత్త, ఎన్ని జన్మలు కొత్త, ఎన్నో యుగాలు గడిచిపోయాయి, ఎన్నో కల్పాలు గడిచిపోయాయి, జన్మిస్తూనే ఉన్నావు, పుడుతూనే ఉన్నావు, అయినా కొత్త. పుట్టిన వెంటనే పాలు తాగాలి అని ఎవరన్నా నేర్పిస్తారా? పాలు తాగేస్తాడు. ఎట్లా తెలిసింది నీకు అంటే వాసన. పిల్లవాడికి పాలు తాగడం అనేది ఎవరు నేర్పించడం లేదే అంటే ఎన్నో జన్మలుగా తాగి ఉన్నాడు. వాడికి నేర్పించాల్సినటువంటి అవసరంలా పాలు తాగుతాడు. ఏడుస్తాడు. ఏడవడం ఎవడు నేర్పిస్తున్నాడు? ఎన్నో జన్మలుగా ఏడుస్తాడు. ఏదైనా కొత్త విషయాన్నే నేర్పించాల్సి వస్తుంది. భాష నేర్పించాలి, లేకపోతే సంస్కారాన్ని నేర్పించాలి, లేకపోతే వేదాంతాన్ని నేర్పించాలి. అది మాత్రం నేర్చుకుంటూ ఉంటాడు. మిగతా ఏవైతే ప్రాకృతిక సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయో ఏవి నేర్చుకోవాల్సిన అవసరం, అన్నీ వాడు నేర్చుకునే పుడతాడు. ఎందువల్ల? ఎన్నో కోట్ల జన్మలు నువ్వు ఎత్తావు కాబట్టి, నీకు ఆ జన్మలు గడుస్తూనే ఉన్నాయి కాబట్టి, ఆ ఇంద్రియ లోలత్వం అనేది నీలో చావలేదు కాబట్టి నీకు ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది కాబట్టి పుడుతూనే ఉన్నావు. ఇక్కడ ఏం చెబుతున్నారు? 1000 సంవత్సరాలు పోరాడారు అంటే ఇంద్రియాలు విషయాల మీద ఒక గొప్ప యుద్ధాన్ని చేస్తూ ఉంది. అంటే ఇంద్రియాలు వచ్చినటువంటి విషయాల్ని చూడకుండా, దాన్ని పరామర్శించకుండా ఉండేటువంటి ఒక గొప్ప పోరాటం జరుగుతూ ఉంది. అంటే ఇంద్రియాలకు విషయాలకు జరిగేటువంటి ఒక యుద్ధమే అక్కడ గజేంద్రుడికి మొసలికి జరిగేటువంటి యుద్ధంగా వేదవ్యాసులు మనకు చిత్రీకరించి చూపించారన్నమాట. 1000 సంవత్సరాలు అనేది చాలా తక్కువ. ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరంలా. కాబట్టి 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత
నెమ్మదిగా ఈ ఏనుగుకి బలం తగ్గుతూ ఉంది. అంతే కదండి. ఇంద్రియాలు కూడాను ఈ ఇంద్రియాలకు కొన్ని కోరికలు ఉంటాయి. ఇంద్రియాలకు బలం తగ్గుతుందేమో కానీ విషయాలకి మాత్రం బలం తగ్గవు. ఏదో ఒక కోరిక తీర్చుకోవాలి అని అనుకున్నాడు అనుకోండి, ఆ కోరిక తీర్చుకునేంత ఓపిక, శక్తి, సామర్థ్యం ఈ ఇంద్రియాలకు లేకపోయినా ఆ చాంచల్యం ఉంటూ ఉంటుంది. దానికి బలం పెరుగుతుంది, వీడికి మాత్రం బలం క్షీణిస్తుంది. కానీ ఆ లోలత్వం మాత్రం పోదు. ఇతను బలహీనపడుతూ ఉంటాడు, కానీ అది మాత్రం బలహీనపడదు, దానికి ఇంకా బలం పెరుగుతూ ఉంటుంది. విషయాలు ఎప్పుడూ జరుగుతూనే ఉండేవి కాబట్టి వాటికి బలం ఎక్కువ, మనకి బలం తక్కువ. మన శరీరానికి బలం, ఆయు ప్రమాణం తక్కువ కాబట్టి ఏ సుఖాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించలేం. ఇక్కడ గజేంద్రుడు కూడా నీళ్లలో ఉన్నాడు. నీళ్లలో ఎవరికి బలం ఎక్కువగా ఉంటుంది? మొసలికి బలం ఎక్కువగా ఉంటుంది, గజేంద్రుడికి బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి మొసలేమో ఎక్కువ బలాన్ని పుంజుకొని తన జీవనమైనటువంటి నీటిలో ఉండి పోరాడుతూ ఉంది. తనకు సంబంధం లేనటువంటి, తన స్థానం కానటువంటి ఒక స్థానంలో గజేంద్రుడేమో దాంతో పోరాడుతూ ఉన్నాడు. పోరాడడం వల్ల తను ఆ ఓపికను కోల్పోతూ ఉన్నాడు. ఈ మొసలికేమో బలం పెరుగుతూ ఉంది. జీవనంబు తనకు జీవనంబయ్యుంట నలవు జలము అంతకంతకెక్కి మకరముప్పెడస్సె మత్తేభమల్లంబు బహుళ పక్ష సీతభానుపగిది. జీవనంబు తనకు జీవనంబయ్యుంట. ఈ మొసలికి నీళ్లే జీవనాధారము, అదే తన జీవితము. కాబట్టి నలవు అంటే యుద్ధం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం బాగా పెరుగుతూ ఉంది. చలము పట్టుదల అన్నమాట. ఏ విధంగా అయినా సరే నా స్థానంలోకి వచ్చి నువ్వు ఇక్కడ చిన్నాభిన్నం చేయడం కాకుండా నా మీద నువ్వు పోరాటం చేస్తావా? నా స్థానంలో నీకు బలం ఎక్కువ, నాకు బలం ఎక్కువ, నీకు అంత పొగరు ఎక్కడి నుంచి వచ్చింది? నీ పొగరంతా కూడా నేను అణుస్తాను అనేటువంటి ఆ పట్టుదలతో దాని బలం పెరుగుతూ ఉంది. మకరముప్పే, ఈ మొసలికేమో బలం బాగా పెరుగుతూ ఉంది. డస్సె మత్తేభ మల్లంబు బహుళపక్ష సీతభానుపగిది. ఏ విధంగా అయితే బహుళపక్షంలో, కృష్ణపక్షంలో ఉండేటువంటి చంద్రుడు నెమ్మదిగా తన కళలు కోల్పోతూ చంద్రవంకలా అయిపోతాడో, అదేవిధంగా ఏనుగు కూడా రోజు రోజుకి తన బలమంతా కూడా తగ్గిపోతూ ఉందట ఆ ఏనుక్కి. అంతే కదండి. విషయవాంఛల్లో గనక ఇంద్రియాలు ప్రవేశిస్తే ఇంద్రియాలకు బలం తగ్గవచ్చేమో కానీ విషయవాంఛలకు బలం తగ్గవు కదా. ఈ విషయాన్ని మనకు దృష్టాంతంగా చూపిస్తూ ఉన్నారు. ఇక పాదద్వంద్వమునేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబనరతిన్ క్రీడించు యోగీంద్రుమర్యాదన్ నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. లోపల ఉండేటువంటి ఆ మొసలి రెండు కాళ్ళు కూడా పైన పెట్టి, రెండు కాళ్ళు మాత్రమే కింద పెట్టి ఒక్కసారి ఉరికి ఆ గజేంద్రుడి యొక్క పాదాలు గట్టిగా తన నోటితో కరిచిపట్టుకుందట. ఏ విధంగా ఉంది అంటే, జపం చేసేటువంటి వాడు రెండు పాదాలు కింద ఉంచుకొని తన మనస్సుని పూర్తిగా ఆత్మలో లయం చేసుకొని ఎప్పుడూ ఆ పరమాత్మ ధ్యానం చేస్తే ఎట్లా అయితే ప్రకాశిస్తూ ఉంటాడో, అదేవిధంగా ఈ మొసలి కూడా ఏ విధంగా అయినా సరే ఈ గజరాజు ఈ మడుగు నుంచి బయటికి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితిని నేను కల్పిస్తాను అనేటువంటి ఒక తీక్ష్ణమైనటువంటి ఉద్దేశంతో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఏ విధంగా పట్టుకుని ఉన్నాడండి? బ్రహ్మ అవలంబన గతిన్, బ్రహ్మధ్యానం చేసేటువంటి వాడు యోగేంద్రు మర్యాదన్, ఒక గొప్ప యోగి ఏ విధంగా అయితే మనస వాచ కర్మణ తన మనస్సులో ఉన్నటువంటిదే ధ్యానం చేస్తూ కర్మ చేస్తూ ఉంటాడే, అదేవిధంగా తన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని అలాగే తీక్ష్ణంగా ఉంచుకొని ఈ గజేంద్రుడు ఈ మడుగు నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని గట్టిగా ఆ కాళ్ళు పట్టుకుని కూర్చుంది ఈ మొసలి. అలా ఉంటే అక్కడ ఉండేటువంటి ఆ గజేంద్రుడికేమో బాధ కలుగుతోంది. తన బలం కాస్త పూర్తిగా నశిస్తూ ఉన్నది. అప్పుడు అనుకుంటాడు కదా, ఏ రూపంబున దీని గెల్తూ
అప్పుడు అతను ఎప్పుడు ఓపికైతే అయిపోయిందో అప్పుడు అనుకుంటున్నాడు మనస్సులో, ఏ రూపంబున దీని గెల్తు ఇట మీదే వేల్పు చింతించు, ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింబంతగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్ లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఏ రూపంబున దీని గెల్తూ, ఈ మొసలిని నేను ఎట్లా జయించాలి, ఇంతకాలము కూడా నేను జయించగలను, నేను చేయగలను అనేటువంటి బుద్ధి ఉన్నటువంటి ఏనుగు ఇప్పుడు తన మనస్సులో బాధపడుతుంది. ఏ విధంగా దీన్ని జయించాలి? ఒక మనిషి ఒక వ్యసనానికి పూర్తిగా లొంగిపోయిన తర్వాత, ఆ వ్యసనమే అతనిని కబళించిన తర్వాత, ఆ వ్యసనం నుంచి బయటపడడానికి ఏ విధంగా ఈ వ్యసనం నుంచి బయటపడాలి? ఇది పూర్తిగా నాకు అలవాటైపోయిందే, ఈ వ్యసనం నుంచి ఏ విధంగా బయటపడాలి అని ఆలోచిస్తాడు. చూసారా? అదేవిధంగా ఇక్కడ గజేంద్రుడు కూడా ఈ కాళ్ళు పట్టుకున్నటువంటి మొసలి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఏ రూపంబున దీని గెల్తు ఇక ఇట మీదే వేల్పు చింతింతు. ఇక నా శక్తి తగ్గుతోంది. ఇప్పుడు శక్తి ఇచ్చేటువంటి వాడు పరమాత్మ కదా, కాబట్టి ఏ పరమాత్మను నేను ధ్యానించాలి, ఎవరిని ధ్యానించాలి, ఎవ్వారింజీరుదు ఎవరిని పిలవాలి, ఎవరడ్డమిక ఈ మొసలికి నన్ను ఎరగా చేసినటువంటి వాడు, ఈ మొసలి నుంచి నన్ను కాపాడేటువంటి వాడు ఎవరు, ఆ మొసలికి నాకు అడ్డంగా ఉండేటువంటి వాడు ఎవడు, ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపంతగువారలెవ్వరు, ఈ మొసలిని అడ్డుపడి నన్ను కాపాడేటువంటి వాడు ఎవడు, అఖిల వ్యాపార పారాయణుల్లేరే. ప్రతి లోకంలో కూడాను ప్రతి దేవతకి ఏదో పని ఉంటుంది. అలా కాకుండా లోకంలో ఎవడైనా కష్టపడితే కాపాడేటువంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, అలాంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఇంద్రుడేమో ఇంద్రియాల్ని ఇచ్చేసేటువంటి వాడు కదా, అగ్ని పని చేయాలి, వాయు పని చేయాలి, అంతే తప్ప ఈ పని ఆపేసి ఇంకో పనిలోకి వెళ్ళడానికి వీల్లేదు కదా. వాళ్ళు కూడా ఉద్యోగస్తులే కదా. ఒక ఉద్యోగం చేసేటువంటి వాడు ఆ ఉద్యోగం చేయాలి, అంతే తప్ప ఆ ఉద్యోగంలో మధ్యలో ఆ పని మానేసి దేశ సేవ చేస్తాను అని వెళితే ఈ ఉద్యోగం ఎవరు చూస్తాడు? కాబట్టి ఈ ఉద్యోగం చూసుకుంటూ ఆ పని అతను చేయలేడు. ఒక మనిషికే, ఒక వ్యక్తికే ఆ పని ఉంటుంది. లోకల్లో ఉండేటువంటి వాళ్ళు కష్టపడుతూ ఉంటే చూడకుండా వాళ్ళని కాపాడేటువంటి తత్వం కలిగినటువంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు, అతనే పరమాత్మ. ఎవరికి కష్టం వచ్చినా ప్రాధేయపడాల్సింది, ప్రార్థించాల్సింది ఆయన్నే. ఆయనకే లోకల్లో ఉండేటువంటి వాళ్ళని కాపాడేటువంటి లక్ష్యం కానీ బాధ్యత కానీ ఉంది. మిగతా దేవతలకి ఏముంది? అవసరంలా. వాళ్ళ విధి విధానాలు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. అగ్నిదేవుడు కాపాడకపోయినా, వరుణదేవుడు కాపాడకపోయినా, యావయ్యా నువ్వు కాపాడలేదు, ఈ పని ఎందుకు చేయలేదు అంటే నాకేం సంబంధం అండి, నా ఉద్యోగం నేను చేసుకుని పోవాలి కానీ నేనేం చేస్తానండి అని అంటాడు కదా. కాబట్టి ఇప్పుడు ఇతను ప్రార్థించేవాడు ఎవడు? అఖిల వ్యాపార పారాయణుల్లేరే. ఈ లోకంలో సృష్టి స్థితి లయం చేసేటువంటి వాడు, ఈ లోకంలో ఉండేటువంటి జీవరాశులన్నింటినీ కాపాడేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్. దిక్కుమాలిన మొరాలింప అంటే దిక్కు లేనటువంటి వాడికి దేవుడే దిక్కు అంటాం కదా. ప్రతి వాడికి ఒక దిక్కు ఉంటుంది, ఒక రికమెండేషన్ ఉంటుంది. కానీ ఏ రికమెండేషన్ లేనటువంటి వాడు ఎవరిని ప్రార్థించాలి, ఏ సిఫార్సు లేని వాడిని ఎవరు కాపాడతాడు? అలాంటి భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపలలుండు లీనమై అని ఈ సృష్టిలో ఉండేటువంటి సకల ప్రాణుల్ని సృష్టించేటువంటి వాడెవడు, దాన్ని కాపాడేటువంటి వాడు ఎవడు, దాన్ని సంహరించేటువంటి వాడెవడు, అంతటా వ్యాపించే ఉండేటువంటి వాడెవడు, అంతేకాకుండా అందరిలో వ్యాపించి తనకు మాత్రం జన్మ లేకుండా అందరినీ చూస్తూ ఉండేటువంటి వాడెవడు, అలాంటి ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. అలాంటి ఆ పరమాత్మను నేను ప్రాధేయపడుతూ ఉన్నాను అని ప్రార్థిస్తూ ఉంటే అంటారు కదా,
లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినతుది అలోకంబకు పెంజీకటికవ్వల ఎవ్వడేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకాలన్నీ కూడాను దాటిన తర్వాత భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక అని పైలోకాలు, కింద 7 లోకాలు ఇవన్నీ దాటి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాండ కటాగానికి పైన పెద్ద చీకటి ఉంటుంది. ఆ చీకటి దాటిన తర్వాత ఒక గొప్ప ప్రదేశం ఉంది. అక్కడ ఉండేటువంటి ఆ పరమాత్మను నేను ధ్యానిస్తూ ఉన్నాను అని ప్రార్థించి, ఇంకా రాను రాను తన శక్తి తగ్గిపోతూ ఉంటే ఇంకా అంటాడు కదా, లావుక్కింతయు లేదు, బలము అనేటువంటిది లేనే లేదు, ధైర్యము విలోలంబయ్యే, ఇక నేను జయిస్తాను అనేటువంటి ధైర్యం కూడా నెమ్మదిగా సన్నగిల్లడం ప్రారంభిస్తోంది. ప్రాణంబులుంఠావుల్ దప్పెను, ప్రాణంబులున్ మనకు పంచప్రాణాలు ఉంటాయండి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అని 5 రకాల, అంటే ఒకే వాయువు 5 ప్రదేశాల్లో ఉండి ఆయా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ 5 వాయువులు ఉండేటువంటి చోట లేకుండా వాటి స్థానాన్ని నెమ్మదిగా కోల్పోతూ ఉన్నాయి. అంటే ఏ ఒక్క వాయువు తన స్థానాన్ని కోల్పోతే మనిషి విగత జీవుడవుతాడు. కాబట్టి దాని 5 వాయువులు కూడాను ఆయా స్థానాన్ని నెమ్మదిగా కోల్పోతూ ఉన్నాయి. మూర్ఛ వచ్చే, స్పృహ కోల్పోతూ ఉన్నాను. తను ఉండస్సెన్, ఈ శరీరం కూడా ఇక అలిసిపోయింది. శ్రమం బయ్యడిన్, శ్రమ బాగా పెరుగుతూ ఉన్నది. నీవే తప్పని తప్పరం బెరుగ, ఇక నువ్వు తప్ప ఇక ఎవరూ లేరు అనేటువంటి దానికి నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఈ ఇంద్రియాలు అనేటువంటివి మన అహంకారంతో మనం ఏదో కాపాడతాయి అని భావించడమే తప్ప వాస్తవానికి ఇంద్రియాల్ని నమ్ముకున్నవాడు ఎవరైనా అధపాతాళానికి వెళ్లాల్సిందే. ఈ ఇంద్రియాలను కూడా అదుపులో ఉంచుకోవాలి అంటే నీ ధ్యానం తప్ప ఏదీ కూడా లేదు. కాబట్టి నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్, ఈ దీనావస్థలో ఉండేటువంటి వాడిని నువ్వే క్షమించాలి. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక, నేను చేసినటువంటి దోషాలు ఏవైనా ఉన్నాయి అంటే నువ్వు క్షమించాల్సింది అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. వినుదట జీవుల, అంటే ఓ పరమాత్మ, ఎవరైనా నిన్ను ప్రార్థిస్తే ఆలోకాలలో ఉండి నువ్వు తెలుసుకుంటావు అని అంటారు కదా, కానీ ఇక్కడ నేను ప్రార్థిస్తూ ఉన్నానే, కానీ నీకు వినపడడం లేదా, అసలు నువ్వు ఉన్నావా లేదా అని ఇలా ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉంటే లోకల్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా అనుకుంటున్నారట, విశ్వమయతలేమి వినియునూరకయుండిరంబుజాసనాదులు అడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతనకు అడ్డుపడదలంచే. విశ్వమయత లేమి వినియు ఊరకండిరి అంటే ఆయన కొన్ని లక్షణాలు చెప్పాడండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, నల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, దీర్ఘమైనటువంటి ముక్కు ఉంటుంది, చెవులు బాగా విప్పారి ఉంటాయి, విశాలం చాలా ఎత్తుగా ఇలా ఉంటుంది. కొన్ని లక్షణాలు మనం చెప్పామనుకోండి, అది ఉన్నటువంటి వాడే ముందుకు రావాలి. లేనటువంటి వాడు నేను ముందుకు వస్తాడా? రాడు కదా. ఎవరికైతే కళ్ళజోడు ఉంటుందో, ఎవరైతే నామం పెట్టుకుంటారో, ఎవరైతే మామూలుగా పంచధరిస్తాడో వాడు రావాలి. అంటే అవి ఆ లక్షణాలు ఉన్నటువంటి వాడు రావాలి. కానీ ప్యాంటు షర్టు వేసుకున్నవాడు, క్రాఫ్ పెట్టుకున్నటువంటి వాడు రాడు కదా. అట్లానే ఈయన ఏ లక్షణాలు అయితే చెప్పాడో, ఈ లోకాన్ని సృష్టించినటువంటి వాడు, కాపాడేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, లయం చేసుకునే, ఇవన్నీ కొన్ని లక్షణాలని చెప్పాడు కదా, పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలని. ఇవన్నీ చెప్పేటప్పటికీ లోకల్లో ఉండేటువంటి ఆ దేవతలందరూ కూడాను మనకి సంబంధం ఏముంది, మనం కాదు కదా, అబ్బే మనం కాదు, మనకి సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఒక్కొక్కడు ఇప్పుడు అందంగా ఉన్నాడు అని అనుకో, అబ్బా ఇలా దూకున్న ప్రతివాడు ముందుకు వస్తాడు, నేను అందంగా ఉన్నా, నేను అలా కాదు. కొన్ని లక్షణాలు చెబితే అందంగా ఉండడమే కాదు, వాడికి మంచి వినయ గుణాలు ఉండాలి, మంచి ఇలా లక్షణాలు చెప్పామనుకోండి, అందంగా ఉంటే ఉండగదు, మనకి ఆ లక్షణాలు లేవు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లోకల్లో ఉండేటువంటి ఆ దేవతలందరూ కూడా అనుకున్నారు కదా, మనకి సంబంధాల, మనకేం సంబంధం, ఎందుకంటే అవన్నీ మనకు లేవు కదా, మనం సృష్టి చేయలేదు, స్థితి చేయలేదు, సంహారం చేయలేదు, మనకి సంబంధం లేదు, మనకే సంబంధం అని ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళంతా. విశ్వమయతలేవి విని ఊరకుండిరి అంబుజాసనాదులు అడ్డుపడక. ఏం అడ్డుపడచ్చు కదా అంటే మనం కాదు కదా, మనం సృష్టించము,
మనం అనుకుంటాం కదా, కొన్ని పనులు చేసేటప్పుడు ఎవరన్నా రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, మన పని కాదు, మనకేం సంబంధం అని వెళ్ళిపోతాం. వాస్తవానికి పాపం వాడు కనీసం కాపాడవచ్చు కదా, మనకు సంబంధం లేదు, తూచి మనకు సంబంధం లేదు, వెళ్ళిపోతూ ఉంటాం. అలా పాపం ఈ గజేంద్రుడు అవస్థపడుతూ ఉంటే కుయ్యో ముర్రో అని తొండం పైకెత్తి ఎవరన్నా కాపాడంటారా ఆయన, ఈ లక్షణాలు ఉన్నవాడు మొదట ప్రారంభించాడు ప్రార్థన. ఎంత ప్రారంభించినా ఎవరు ఈకేం చేస్తాడు, పరమాత్మ ఎవడున్నాడో ఈ లోకాలని కాపాడేటువంటి వాడు, ఈ లోకంలో ఉండేటువంటి ఏ జీవుడు కష్టపడినా కాపాడేటువంటి వాడు ఎవడున్నాడు, వాడు రావాలంటే వీళ్ళు మాత్రం ఎందుకు వస్తారు, కాబట్టి నాకు సంబంధం లేదు, ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచే. అప్పుడు ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు, ఈ లోకంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం అన్నట్టుగా ఎవరు కష్టపడ్డా తన కష్టంగా భావించేటువంటి వాడు. నిన్న చెప్పుకున్నట్టుగా ఆర్తః, కష్ట సమయంలో నువ్వు ప్రార్థించినా, ముందు ఎప్పుడూ ప్రార్థించకుండా కష్ట సమయంలో నువ్వు ప్రార్థించినా సరే కాపాడేటువంటి వాడు ఎవడు అంటే పరమాత్మ. అందుకనే ఆర్తత్రాణ పరాయణాత్ అని మనం ఆ శ్లోకంలో చెప్పుకున్నాం. ఎవరైతే ముందు ప్రార్థించకపోయినా కష్ట సమయంలో ప్రార్థించినా వచ్చి కాపాడుతాడు, ఆయన లక్షణం అది. ఎవరైనా భక్తుడే కదా, కాబట్టి కాపాడాలి. అప్పుడు ఆ పరమాత్మ ఆ లోకం నుంచి వచ్చేటువంటి ఆ సందర్భాన్ని పోతన గారు చాలా అద్భుతంగా వివరిస్తారండి. శ్రీకించెప్పడు శంఖచక్రయుగమని చేదోయి సంధింపడం చెప్పి ఎవరికీ చెప్పకుండా శంఖచక్రాలు ధరించకుండా వచ్చేశాడు అని పోతన గారు చెప్తే, భాగవతంలో మూల భాగవతంలో మాత్రం వెంటనే పరమాత్మ సాక్షాత్కరించి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మొసలిని సంహరించినట్టుగా ఉంటే, ఆ మకరిని సంహరించినట్లుగా ఉంటే, పోతన గారు దానికి కొంత నాటకీయతను కథాకల్పన చేసి సౌందర్యంగా పరమాత్మ అనేటువంటి వాడు ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి వాడు ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నేను తుపాకీ పట్టుకోవాలి, దాంట్లో గుళ్ళు నింపుకోవాలి, బెల్ట్ వేసుకోవాలి, తగిన ఒక టోపీ పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకుని రాడు, అవసరం ఉండదు పరమాత్మకి. ఆయన కాపాడాలి అనుకున్నటువంటి సందర్భంలో పైన వస్త్రం ఉందా లేదా చూడడు, పక్కన లక్ష్మీదేవి ఉందా లేదా చూడడు, గరుత్మంతుడు వస్తున్నాడా లేడా చూడడు, శంఖచక్రాలు చేతిలో ఉన్నాయా లేడా చూడడు. ఆయన సంకల్ప మాత్రం చేతనే ఏ విధంగా అయినా సరే, ఎట్లా ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, తన భక్తుడు కష్టపడుతూ ఉన్నాడు అంటే పరిగెత్తుకు వచ్చేటువంటి తత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ అని చెప్పడం కోసం చమత్కారంగా పోతన గారు ఇదేంటి శిరికించెప్పడు శంఖచక్రయుగమను చేదోయి సంధింపడని ఆయన యొక్క ఆ గుణాన్ని ప్రకాశించే విధంగా అద్భుతమైనటువంటి ఆ పద్యాన్ని మనకు తెలియజేస్తారు. అంటే పరమాత్మ ఎవరైనా కష్టంలో ఉంటే తన నోట్లో అన్నం పెట్టుకుంటూ ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అదే మనం అయితే ఈ అన్నం ప్రశాంతంగా తిని ఇంకేం మునిగిపోయింది వస్తాం, ఏ కార్యక్రమానికి మన ఆఫీస్కి వెళ్ళేదే అలా వెళతాం. కాబట్టి పరమాత్మ ఆర్తత్రాణ పరాయణుడు కాబట్టి ఆయన లక్ష్యమే అది. కాబట్టి ఎవరు కష్టంగా ఉన్నా చూసేటువంటి మనస్తత్వం ఆయనకు ఉండదు. కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉండేటువంటి ఆ గజేంద్రుణ్ణి కాపాడాడు అని మనకు భాగవతం ద్వారా తెలియజేశారు వేదవ్యాస మహర్షి. దీనికి పూర్వవృత్తాంతం చెబుతూ ఈ గజేంద్రుడు అనేటువంటి వాడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒకానొక రాజు, పూర్వంలో ఎల్లప్పుడూ కూడా భగవద్ధ్యానం చేసేటువంటి ఒక గొప్ప లక్షణం కలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఒకానొక సందర్భంలో అగస్త్య మహర్షి ఆ ప్రాంతంలో వెళుతూ ఉండగా తన భగవద్ధ్యానంలో ఆ మహర్షిని తాను గౌరవింపకపోవడం వల్ల అగస్త్య మహర్షికి కోపం వచ్చి నువ్వు ఒక గజేంద్రుడిగా మారతావు అని అన్నాడు అని ఆయన ప్రాధేయపడితే, ఆ గజేంద్రుడిగా ఉన్నా నీకు ఆ భగవత్ స్మరణ ఆ సందర్భంలో నీకు ఏర్పడి నువ్వు కాపాడబడతావు అని చెప్పినట్లుగా మనకు భాగవతంలో చెప్పబడుతుంది. అంతేకాకుండా ఆ మొసలి కూడా హూహు అనేటువంటి ఒక గంధర్వుడు, ఆయన ఒక మహర్షి యొక్క శాపం వల్ల ఈ విధంగా మకరల్లా ఏర్పడి ఆ శాప కారణంగా అలా ఏర్పడి శాప విమోచనం కలిగి వెళ్ళిపోయాడు అని చెప్పి భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి పరమాత్మ యొక్క గుణాలలో మనం ఆర్తత్రాణ పరాయణత్వం అంటే ఆర్తుడు పిలిచినా సరే ఏ విధంగా కాపాడుతాడు అనేటువంటి గుణాన్ని మనం ఈ గజేంద్రుడి యొక్క వృత్తాంతం ద్వారా తెలుసుకున్నాము. ఇక ఇవాటి రోజున మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ పరమాత్మను బ్రహ్మాది దేవతలు చేసిన స్తోత్రంతో కీర్తించుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఎవరైతే ఎస్వీబీసీ ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదారవిందాలను తమ మనస్సులో ధ్యానం చేసుకుంటూ మేము ఉచ్చరించిన విధంగా వారు కూడా ఉచ్చరించండి. బ్రహ్మోవాచ యద్యోగినః సతోద్యుక్తాః
योगिनः सदोद्युक्ताः पुण्यपापक्षये क्षयम् पुण्यपापक्षये क्षयम् पश्यन्ति प्रणवे चिन्त्यम् पश्यन्ति प्रणवे चिन्त्यम् तद्विष्णोः परमं पदम् तद्विष्णोः परमम् पदम् यन्न देवा न मुनयः यन्न देवा न मुनयः न चाहं न च शङ्करः न चाहं न च शङ्करः जानन्ति परमेशस्य जानन्ति परमेशस्य तद्विष्णोः परमं पदम् तद्विष्णोः परमम् पदम् शक्तयो यस्य देवस्य शक्तयो यस्य देवस्य ब्रह्म विष्णुशिवात्मिकाः ब्रह्म विष्णुशिवात्मिकाः भवन्त्यभूतपूर्वस्य भवन्त्यभूतपूर्वस्य तद्विष्णोः परमं पदम् तद्विष्णोः परमम् पदम् सर्वेश सर्वभूतात्मा सर्वेश सर्वभूतात्मा सर्वसर्वाश्रयाच्युत सर्वसर्वाश्रयाच्युत प्रसीद विष्णो भक्तानां प्रसीद विष्णो भक्तानां व्रजनो दृष्टिगोचरम् व्रजनो दृष्टिगोचरम् श्रीपराशर उवाच श्रीपराशर उवाच इत्युदीरितमाकर्ण्य इत्युदीरितमाकर्ण्य ब्रह्मणस्त्रिदशास्ततः ब्रह्मणस्तिरशास्ततः प्रणम्योचुः प्रसीदेति प्रणम्योचः प्रसीदेति व्रजनो दृष्टिगोचरम् व्रजनो दृष्टिगोचरम् यन्नामं भगवान् ब्रह्मा यन्नामम् भगवान् ब्रह्मा जानाति परमं पदम् जानाति परमम् पदम् तन्नता स्म जगद्धाम तन्नतास्म जगद्धाम तव सर्वगताच्युता तव सर्वगताच्युत इत्यन्ते वचसस्तेषाम् इत्यन्ते वचसस्तेषाम् देवानां ब्रह्मणस्तथा देवानाम् ब्रह्मणस्तथा ऊचुर्देवर्षयः सर्वे ऊचुर्देवर्षयः सर्वे बृहस्पतिपुरोगमाः बृहस्पतिपुरोगमाः देवर्षय ऊचुः देवर्षय ऊचुः आद्यो यज्ञः पुमानिज्यो आद्यो यज्ञः पुमानिज्यो यः पूर्वेषां च पूर्वजः यः पूर्वेषाम् च पूर्वजः तन्नता स्म जगत्स्रष्टुः तन्नतास्म जगत्स्रष्टुः षष्टारमविशेषणम् षष्टारमविशेषणम् भगवन्भूतभव्येश भगवन्भूतभव्येश यज्ञमूर्तिधराव्यया यज्ञमूर्तिधराव्यया प्रसीद प्रणतानां त्वम् प्रसीद प्रणतानाम् त्वम् सर्वेषां देहि दर्शनम् सर्वेषाम् देहि दर्शनम् एष ब्रह्मा सहास्माभिः एष ब्रह्मा सहास्माभिः सह रुद्रैस्त्रिलोचनः सह रुद्रैस्त्रिलोचनः सर्वादित्यैः समं पूषा सर्वादित्यैः समम् पूषा पावकोऽयं सहाग्निभिः पावकोऽयम् सहाग्निभिः अश्विनौ वसवश्चैव अश्विनौ वसवश्चैव सर्वे चैते मरुद्गणाः सर्वे चैते मरुद्गणाः साध्या विश्वे तथा देवाः साध्या विश्वे तथा देवाः देवेन्द्रश्चायमीश्वरः देवेन्द्रश्चायमीश्वरः प्रणाम प्रवणानाथ प्रणाम प्रवणानाथ दैत्यसैन्यपराजिताः दैत्यसैन्यपराजिताः शरणं त्वामनुप्राप्ताः शरणं त्वामनुप्राप्ताः समस्ता देवतागणाः समस्ता देवतागणाः श्रीपराशर उवाच श्रीपराशर उवाच एवं संस्तूयमानस्तु एवं संस्तूयमानस्तु भगवान् शङ्खचक्रधृत् भगवान् शङ्खचक्रधृतो जगामदर्शनं तेषाम् जगामदर्शनं तेषाम् मैत्रेय परमेश्वरः मैत्रेय परमेश्वरः इति श्रीविष्णुपुराणे इति श्रीविष्णुपुराणे प्रथमांशे प्रथमांशे नवमोऽध्याये नवमोऽध्याये त्रयोदश श्लोकाः त्रयोदश శ్లోకాः విష్ణు పురాణంలో దేవతలందరూ కూడా తమ లక్ష్మీదేవిని అంటే తమ ఐశ్వర్యాన్ని పోగొట్టుకొని రాక్షసులంతా తమను జయించడం వల్ల
ఏ విధంగా అయినా సరే తమ ఐశ్వర్యాన్ని మళ్ళీ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ దర్శనం కోసం చేసేటువంటి ప్రార్థన. రకరకాల స్తోత్రాలు చేసి స్వామి నువ్వు మాకు దృష్టిగోచరం అవ్వాల్సింది అంటే మనకు అనిపిస్తుంది వెంటనే పాలకడల్లో ఉండేటువంటి స్వామి దర్శనం ఇస్తాడు కదా, నమస్కారం పెట్టుకుంటారు కదా దేవతలని. కానీ ఆయన కూడా దృష్టిగోచరుడు కాడట దేవతలకు కూడా. మనకు ఏ విధంగా అయితే దేవతలు కనపడరో అదేవిధంగా దేవతలకు ఆయన కూడా గోచరుడు కాడట. ఎప్పుడైతే ఆర్తిగా ప్రార్థిస్తే మాత్రమే తాను గోచరుడు అవుతాడట. అదేవిధంగా ఇక్కడ దేవతలు కూడా తమ ఆర్తిని ప్రకటిస్తూ ఆ స్వామిని కీర్తించడం వల్ల ఏవం సంస్తూయమానస్తు భగవాన్ శంఖచక్కథత్ జగామ దర్శనం తేషాం మైత్రేయ పరమేశ్వర. అప్పుడు వారి స్తోత్రానికి సంతోషించి అప్పుడు పరమాత్మ దర్శనమైంది అని ఈ విష్ణుపురాణ ఈ స్తోత్రం ద్వారా తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు కలిసి పారాయణ చేసి మంగళకరంగా ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.